అందరూ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పోయిన తండ్రి ఇంకా ఇంతకాలం ఈ తిండి కోసం ఎదురు చూస్తాడా? ఆయన ఏమైనా పితృలోకంలో ఉంటాడా? ఆయన ఈ పాటికే పునర్జన్మ ఎత్తి ఉండొచ్చు కదా, లేక ఇంకేమైనా ఉత్తమ గతులకు వెళ్ళి ఉండొచ్చు కదా, లేక 2-3 జన్మలు ఎత్తి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళకి ఈ పిండం వల్ల ఉపయోగం ఏమిటని కొందరు అడుగుతున్నారు ఈ మధ్యన. నిజానికి ఇప్పుడు మనం పెట్టే పిండం మీ తండ్రికి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ తండ్రి పేరో తల్లి పేరో చెప్పి ఈ పితృదేవతలకు పెడుతున్నాం. సంయమనీపురములో ఉన్న పితృదేవతలకు ఇస్తాం మనం. ఈ తండ్రి పేరు చెప్పి ఇచ్చేటటువంటిది పితృదేవతలు స్వీకరిస్తారు. పితృదేవతలు స్వీకరిస్తే ఇప్పటికే యమలోకంలో ఉన్న ఈ తల్లిదండ్రులు లేక ఈ పెద్దవాళ్ళు ఉత్తమ గతులు కడతారు. ఉత్తమ గతులకు వెళ్ళిన వాళ్ళు అత్యుత్తమ గతులు కడతారు. పునర్జన్మెత్తిన వాళ్ళు ఇంకా ఉత్తమ జన్మకి పెడతారు. ఈ వంకతోటి ఆ పితృదేవతలకి మన తల్లిదండ్రుల పేరు ఇంకోటి పేరు చెప్పి పెడుతున్నాం కదా, ఈ పెట్టడం వల్ల ఏమవుతుందన్నమాట, వంశానికి అభివృద్ధి అవుతుంది. కాబట్టి మన నాన్నగారో లేకపోతే బామ్మగారో అత్తగారో లేకపోతే తాతగారో తింటారనుకోకండి. వాళ్ళు ఎప్పుడో జన్మెత్తి ఉండొచ్చు, అసలు జన్మే లేకుండా ఉండొచ్చు, లేక వాళ్ళు ఉత్తమ గతుల్లో ఉండొచ్చు. వాళ్ళ పేరుతో పితృదేవతలకు పెడుతున్నాం. అందుకని ఆ 3 పిండాలు కూడా వరసగా ఈ తండ్రి పేరు, ఆ తండ్రి పేరు, ఆ తండ్రి పేరు పెట్టి చెప్పించేటటువంటి ఈ పిండం వాళ్ళకి కాదు, వాళ్ళ వంకతో దేవతలకు ఇస్తున్నామని గ్రహించాలి. అప్పుడు మనకు అన్ని రకాలుగా శుభం కలుగుతుంది. ఇది కొడుకులుగా పుట్టిన ప్రతివాడు చేయాల్సిందే. భూమి మీద పుట్టాక ఏ మానవుడైనా అయితే సంపూర్ణ శ్రాద్ధమైనా చేయాలి, కనీసం ఇంత స్వయం పాకదానమైనా చేయాలి. ఈ చెయ్యకపోతే ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం కలగదు కాబట్టి కొన్నేళ్లలో పిల్లలు పుట్టకపోవడం, కొన్నేళ్లలో పెళ్ళైనా ఎందుకు పిల్లలు పుట్టట్లేదంటే ఎక్కడో పితృదేవతల కటాక్షము మనకి సరిగ్గా లభించటం లేదు, లోపం జరుగుతోంది. ఆ లోప ప్రాయశ్చిత్తానికే కొన్ని ఘట్టాలు పారాయణ చెప్పారు. ఏ రామాయణంలో ఉన్నటువంటి పుత్రకామేష్టి ఇలాంటివి పారాయణ చేస్తే ఈ పితృదేవతలకు మనం ఏదైనా లోపం చేస్తే వచ్చే పాపం పోతుంది. మనం ఎంత భక్తిగా పెట్టినా ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే తప్పులు జరుగుతాయట. ఆ తప్పులు మన వల్ల జరగచ్చు, లేక అవతల వాళ్ళ వల్ల జరగచ్చు. దేనివల్ల జరుగుతుందో తెలియదుగా, అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పటి నుంచి మొదలుపెట్టి పిల్లలకి పితృకార్యములు ఎలా చేయాలో మద అలస చెప్పింది. తండ్రి బతికొండగా చెప్పింది, చచ్చిపోయాక చెప్పడం కాదు, బతికొండగానే నేర్పాలి ఇవన్నీ. వాళ్ళ నాన్నగారు బతికొన్నాడు కదా, కానీ ఇదేంటండి బతికొండగా గరుడు పురాణం చెబుతారు అని కొందరు అజ్ఞానులు అంటున్నారే. బతికొండగా తెలుసుకుంటే అప్పుడు మనకి చచ్చాక ఏం చేయాలో తెలుస్తుంది. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు పితృదేవతల్ని తలుచుకుని అక్కడ ఇంత అన్నం పెట్టగలిగితే పితృదేవతల పేరు మీదుగా, ఏ చచ్చిపోయిన తండ్రి పేరు మీదో తాత పేరు మీదో ఇంకా ఎవరో వంశంలో ఉన్నటువంటి వాళ్ళ పేరు మీదుగా అన్నదానం చేస్తే ఇది కూడా సంవత్సర కాలం వాళ్ళకి ఏకధాటిగా శ్రాద్ధం పెట్టిన మహాఫలితం ఇస్తుంది. అందుకే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తమ పేరు మీదుగా పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేస్తారు. పుట్టినరోజు వచ్చినప్పుడు ఆ వ్యక్తి గోత్రనామాలతో అర్చన అయ్యాక ఎంతో కొంతమందికి అన్నం కానీ లేక ఫలహారం కానీ పెట్టగలిగితే ఇది 100 సంవత్సరముల పాటు దేవతలకి ఇటు పితృదేవతలకి సంతృప్తి కలిగిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా పుట్టినరోజు నాడు అన్నదానమో లేక ప్రసాదదానం చేయడం అనే సంప్రదాయం వచ్చింది. చాలామంది నేను చూస్తున్నాను, మా పీఠంలోనూ చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నారు, పుట్టినరోజు వచ్చినప్పుడు మా పేరు మీదుగా ప్రసాదం పెట్టండి లేక అన్నదానం చేయండి అంటున్నారే. ఇలా ఒక పుట్టినరోజు నాడు ఒక ఆయన తన పేరు మీదుగా అన్నదానమో ప్రసాదదానమో చేస్తే అది తాను బ్రతికినంతకాలం దేవతలకి నైవేద్యం పెట్టడం వల్ల వచ్చే ఫలితము, పితృదేవతలకి నిత్యశ్రాద్ధం పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఇస్తుందిట. అందుకని జన్మదినన్నాడు పిచ్చి పిచ్చి అవుట్లు వెళ్తాం కదరా, అన్నదానం చేయండిరా లేక ఇంత ప్రసాదదానం చేయండిరా అన్నారు. ఇలాంటి మంచి పనులు చేయాలి. ఊరికే పనికిమాల కార్యక్రమాలు ఎడి చేస్తే ఉపయోగం ఉంది, పాటలు పెడితే ఉపయోగం ఉంది, రికార్డింగ్ డాన్స్లో ఉపయోగం ఉంది. అన్నదానం ఒకటే సరి అయినటువంటి ఫలితం ఇస్తుంది. శాస్త్రీయమైన కార్యం తప్ప అశాస్త్రీయమైన కార్యముల వల్ల ఉపయోగం లేదు.